హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడే ఏపీ క్యాబినెట్ భేటీ, ఉద్యోగ పెన్షనర్స్‌కు తీసుకునేటటువంటి కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలక నిర్ణయాలకు నేడు వేదిక సిద్ధమైంది. నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరగనున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌తో జరిగిన 5:30 గంటల సుదీర్ఘ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఉద్యోగుల ఆర్థిక సమస్యలతో పాటు రాజధాని అమరావతి పునరుద్ధరణ, జిల్లాల పునర్విభజన వంటి దీర్ఘకాల ప్రభావం చూపే అంశాలపై ముఖ్యమంత్రి మంత్రివర్గం చర్చించి ఆమోదమైతే వేయనుందనమాట. మరి ఈ యొక్క కేబినెట్ భేటీలో ఏ ఏ అంశాలపై ఆమోద ముద్ర వేయనున్నారు? ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు ఏంటి? అలాగే ఈ యొక్క నిన్న జరిగినటువంటి కేబినెట్ జేఏసీ సమావేశంలో ఏ ఏ నిర్ణయాలు ప్రతిపాదనకైతే వచ్చాయి అనేది చూద్దాము. కేబినెట్ ఎజెండాలో ఉద్యోగుల సమస్యలు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు జరిగిన జేఏసీ సమావేశంలో 14 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు తమ ఆర్థికేతర డిమాండ్‌లనైతే ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారనమాట. ప్రధాన కార్యదర్శి దృష్టికి బలంగా తీసుకెళ్లడం జరిగింది. సమావేశంలోని కీలక అంశాలను, డిమాండ్‌లను నేటి కేబినెట్ భేటీకి ముందే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ హామీ ఇచ్చారు. గతంలో జరిగిన కేబినెట్ సమావేశాలకు భిన్నంగా ఈసారి ఉద్యోగుల సమస్యలపై ఖచ్చితంగా చర్చ జరిగి, కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలంతా ఆశాభావంతో అయితే ఉన్నాయి. టోటల్‌గా 35,000 కోట్ల రూపాయల బకాయిలైతే ఉన్నాయన్నమాట. మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం నుంచి రావాల్సిన 25,000 కోట్ల రూపాయలు, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరొక 10,000 కోట్ల రూపాయల వరకు బకాయిలైతే ఉన్నట్లుగా సమాచారము. ప్రభుత్వం మధ్యలో కొన్ని చెల్లింపులైతే చేసింది, కానీ స్టిల్ ఇంకా బకాయిలైతే పెండింగ్‌లోనే ఉన్నాయి. డీఏ బకాయిలైతేనేమి, అలాగే ఉద్యోగులకి రావాల్సినటువంటి ఈ యొక్క పీఆర్సీ అరియర్స్ ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. జేఏసీ సమావేశంలో సంఘాల నేతలు లేవనెత్తినటువంటి అత్యంత కీలకమైన అంశం పేరుకుపోయిన బకాయిలు. జూన్ 2024 నాటికి ప్రభుత్వం లెక్కల ప్రకారంగా 22,000 కోట్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 33,000-35,000 కోట్ల వరకు చేరుకొని ఉంటుందని సంఘాలు అంచనా వేశాయి. ఈ భారీ మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలని ఏకగ్రీవంగా అయితే అన్ని ఉద్యోగ పెన్షనర్ల, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకగ్రీవంగా ఈ ఒక రోడ్ మ్యాప్ అయితే సిద్ధం చేయాలని అయితే కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు ఒక వినూత్న ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందు ఉంచాయి. అదేంటంటే, ప్రతి ఉద్యోగి పెన్షనర్‌కు వారికి రావాల్సినటువంటి ప్రభుత్వం ఎంత బాకీ ఉందో లెక్కించి ఆ వివరాలను వారి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌లో నమోదు చేయాలని డిమాండ్ అయితే ఉంది. మరి ఆ బకాయిల మొత్తాన్ని ప్రతి నెల పే స్లిప్‌లో కూడా స్పష్టంగా పేర్కొనాలి. ప్రభుత్వం సైడ్ నుంచి అరియర్స్ అని చెప్పి ఒక రోలో మనకు పే స్లిప్‌లో కూడా అందుబాటులోకి తేవాలి అనేదే డిమాండ్ ఉందన్నమాట. ప్రభుత్వం అసలు ఎవరికైనా వారికి ఎంత బాకీ ఉన్నారు అని స్పష్టంగా తెలిసినప్పుడే ఇంత అని అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం నాకెంత బాకీ ఉందో ముందు నాకే తెలియాలి కదా అని ముఖ్యంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియా వేదికగా ప్రెస్ మీట్‌లో అయితే తెలిపారనమాట. ఈ విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఎవరికెంత బాకీ ఉందో దాన్ని ఎస్ఆర్‌లోను మరియు పే స్లిప్‌లోను కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేయడం జరిగింది. ఇక బకాయిల చెల్లింపులకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక వర్కింగ్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేయాలని అయితే సూచించారు. మరి నేటి కేబినెట్ భేటీలో అజెండా మరియు ఇతర ముఖ్య అంశాలు చూద్దాము. రాజధాని అమరావతికి పునర్వైభవం.
ఆగిపోయినటువంటి రాజధాని నిర్మాణ పనులు అనగా రోడ్లు, భవనాలు పునఃప్రారంభించడానికి అవసరమైనటువంటి పరిపాలన, ఆర్థిక అనుమతులను మంజూరు చేయటం ఈ భేటీలో. అలాగే అమరావతి మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన, నిధుల సమీకరణపై కూడా ఈ యొక్క భేటీలో చర్చకు వచ్చే అవకాశము చర్చిస్తారనమాట ప్రధానంగా. ఇక రాజధాని రైతులకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్, కౌలు చెల్లింపులపై స్పష్టమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. వీటితో పాటు పెట్టుబడులే లక్ష్యం, భూ కేటాయింపులుంటాయి. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు భూ కేటాయింపులైతే జరపడం. అలాగే పరిపాలనపై పునఃసమీక్ష, జిల్లాల పునర్విభజన. గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనపై సమీక్ష, పరిపాలనా సౌలభ్యం, ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల సరిహద్దులు, పేర్లు మార్పులపై కూడా చర్చించే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా మంత్రులకు సీఎం దిశానిర్దేశం. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో ప్రత్యేకంగా అయితే భేటీ కానున్నారన్నమాట. ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించి శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించనున్నారు. ప్రభుత్వ విధానాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వ్యూహంపై దిశానిర్దేశం అయితే చేయనున్నారు. ఈ సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉద్యోగుల పీఆర్సీ, డీఏఐఆర్ వంటి అంశాలపై క్యాబినెట్లో సానుకూల నిర్ణయాలు వెలువడతాయని అయితే వేలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఉద్యోగుల భవితవ్యంపై నేడు క్యాబినెట్ కీలక భేటీ. 35,000 కోట్ల రూపాయల బకాయిల పరిష్కారం, రాజధాని పునరుద్ధరణపై దృష్టి. 5 గంటల మ్యారథాన్ జేఏసీ సమావేశం తర్వాత జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ భేటీకి అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు ఉద్యోగుల డిమాండ్లు, సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మనకు 11వ పీఆర్సీకి సంబంధించి ఎరియర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 11th పీఆర్సీకి సంబంధించి 10% బకాయిలను 2024లోను, 20% బకాయిలను 2025లోను, 30% బకాయిలను 2026లోను, 40% బకాయిలను 2027లో చెల్లించాల్సి ఉంది. వీటిలో 2 విడతల బకాయిలైతే టైం దాటిపోతున్నా కూడా చెల్లించలేదన్నమాట. సో ఇదైతే టైం దాటిపోయింది. ఇది ఇంకా మనకు కొద్ది రోజులు మాత్రమే టైం మిగిలింది. అలాగే డీఏలు కూడా 2024 జనవరి అండ్ జూలై, తర్వాత 2025కు సంబంధించి జనవరి, జూలై డీఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 4 డీఏలు.